హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు అయితే మనం గులాబీల ప్రిపరేషన్ అయితే చూద్దామండి. ఈ సంక్రాంతికి మేమైతే గులాబీలు వండుకున్నాం. మీరు ఏమనుకున్నారు కామెంట్ చేయండి గాయస్. ఈసారి అయితే మేము గులాబీలు కొంచెం డిఫరెంట్గా ట్రై చేసామండి. మైదాతో అరటిపండ్లు గుట్టేసి ఒక టైప్ అయితే, ఇది వరిపిండితో చేసామండి. ఇవి కూడా అయితే చాలా బాగున్నాయి. ఇవి ఎలా అంటే, ఫస్ట్ 2 గ్లాసుల వరిపిండికి గ్లాస్ మైదా పిండి కావాల్సి 1 కప్పు షుగర్ తీసుకుని బాగా మిక్స్ చేసి 1 అవర్ అలా ఉంచేయాలండి. తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత గులాబీ గుత్తులు తెలుసు కదండి, వీడియోలో కనిపించే విధంగా ఆ గులాబీ గుత్తులు కొంచెంసేపు హీట్ చేసిన తర్వాత అవి పిండిలో పెట్టాలండి. అప్పుడే వాటికి అంటుకుంటాయి, చల్లగా ఉంటే వాటికి అంటుకోవు. సో అలా ఒక 2 మినిట్స్ అయినా అవి హీట్ చేయాలి. బాగా హీట్ చేసిన తర్వాత అవి పిండిలో డిప్ చేసి తీసి ఈ బౌల్లో పెట్టుకుని ఏదైనా స్టిక్ యూస్ చేసి దాన్ని రిమూవ్ చేసేయాలండి. అవి హీట్ పెట్టగానే అవి వాటికవే విడిపోతాయి. అలా వీడియోలు చూపించిన విధంగా అలా ఒకటి తీసి వేయగానే ఆ గుత్తి మెల్లి అందులోనే ఆయిల్లోనే ఉంచాలి హీట్ వరకు. హీట్ లేకపోతే మాత్రం అంటుకోవు. దానికి ఇలా ఈ షేప్లో వస్తాయండి. ఇలా ఒక బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ టైప్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి గాయస్. అలా ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా మనం అలా డిప్ చేసుకోవాలి. ఇదైతే మేమైతే ఫస్ట్ టైం ట్రై చేసాము, చాలా బాగా వచ్చాయండి. కాకపోతే మీరు ఇంట్లో ట్రై చేయవచ్చు, చాలా బాగుంటాయి. కాకపోతే ఇవి డిఫరెంట్ టేస్ట్గా ఉంటాయి. మనం రెగ్యులర్గా వాడే ఓన్లీ మైదా పిండితో వేసుకునే గులాబీల కంటే ఇవి కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తాయి. తెలియని వాళ్ళు ఉంటే ఎవరైనా ఒకసారి ట్రై చేయండి గాయస్, ఇవి కూడా బాగున్నాయి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్ ప్లీజ్. మేమైతే సంక్రాంతి అయితే బాగా జరుపుకున్నాము. మీరు ఎలా జరుపుకున్నారు, ఏమేమి వంటలు వండుకున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గాయస్. ఇలా కంప్లీట్గా అన్నీ కూడా ఇలా అయితే గేమ్ చేంజర్కి వెళ్ళామండి. ఆ మూవీ అయితే మాకు బాగా నచ్చింది, ఎందుకంటే మంచి మెసేజ్ ఉంది ఆ మూవీలో. మాకైతే చాలా బాగా నచ్చింది. ఎవరెవరు వెళ్ళారో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గాయస్. మాకైతే మూవీ అయితే చాలా బాగా తీశారు. ఒక్కొక్కటి ఒక్కొక్క వావ్ సీన్స్ ఉన్నాయి అందులో, చాలా బాగున్నాయి. నేనైతే రామ్ చరణ్ ఫ్యాన్ని. మీరెవరు ఫ్యాన్ ఒకసారి కామెంట్ చేయండి గాయస్.